వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణ అసెంబ్లీలలో కాళేశ్వరం నీళ్లు సెగలు పుట్టిస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో ఉదయం నుంచి కూడా మాటల యుద్ధం జరుగుతుంది. ఇంకా తెలంగాణ అసెంబ్లీ కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీలో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. అయితే ఈ శ్వేతపత్రంపై మంత్రి హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. ఇది వైట్ పేపర్ కాదు, వాష్ పేపర్ అంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఓవరాల్గా కాళేశ్వరం పాపాలన్నీ బీఆర్ఎస్కి అంటగట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం తమపై గోబల్స్ ప్రచారం చేస్తుందంటూ ఎదురుదాడికి దిగింది బీఆర్ఎస్. అయితే బీఆర్ఎస్ చేసిన తప్పులన్నింటినీ కూడా దాదాపు ప్రభుత్వంలో ఉన్న మంత్రులంతా, సీతక్క, కొండా సురేఖ మినహా మిగిలిన మంత్రులంతా కూడా రియాక్ట్ అయ్యారు. గత ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం వల్ల చాలా ప్రజాధనం లూటీ అయిందని ధ్వజమెత్తారు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఇలా మంత్రులంతా కూడా దాడి చేయడంతో హరీష్ రావు ఒక్కరే వారికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇప్పుడు ప్రజలకు శాపాలుగా మారాయంటూ ప్రభుత్వం విరుచుకుపడింది. ఇదే అంశంపై ఈరోజు అసెంబ్లీలో చాలామంది నాయకులు మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మిడ్ మానేర్ పూర్తయింది, తామే పూర్తి చేశాం, కాదని ఒకవేళ నిరూపిస్తే రాజీనామా చేసేందుకు కూడా తాను సిద్ధం, మళ్ళీ అసెంబ్లీలోకి కూడా రానంటూ సవాల్ చేశారు. అలాంటి మాటల యుద్ధం ఈరోజు ఏ రకంగా జరిగింది అసెంబ్లీలో చూద్దాం. నేతల మాటలు ఏ రకంగా ఉన్నాయో. చాలా విషయాలు, సత్యదూరమైనటువంటి విషయాలు కూడా చెప్పారు. తప్పుల తడకగా ఈ పుస్తకం తయారు చేయడానికి మచ్చు తునకగా ఒక 4 చూపించాను మీకు. ఇప్పుడు 4 చూపించాను. సో ఇంకా ఇందులో చాలా తప్పులు తడక ఉన్నాయి. దిస్ ఈజ్ నాట్ ఏ వైట్ పేపర్, దిస్ ఈజ్ ఏ ఫాల్స్ పేపర్. చాలా విషయాలను కూడా ఈరోజు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా చేశారు. ఇంకా కూడా ఈ రకమైన మొండి వాదనలు, తొండి వాదనలు వద్దు హరీష్ రావు గారు. జరిగిన తప్పులు సరే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికిస్తే వాళ్ళని తిడుతుంది, కాగ్ నివేదికిస్తే వాళ్ళను ఆరోపణ చేస్తుంది, వాస్తవాలను చెప్తే మా మీద దాడి చేస్తుంది. మరి మీరు నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికని ఇది కూడా తప్పుడు నివేదికనే అధ్యక్ష. అయితే గత 3-4 రోజుల నుంచి అన్న సభ కాకుండా బాగా ప్రిపేర్ అయితే అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నాడు. ఈ నీటిపారుదల రంగాన్ని చక్కగా ఆవిష్కరిస్తారని నేను ఆశపడ్డాను. కానీ అధ్యక్ష, వారి ప్రయత్నం ఎంతసేపు గత ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఎక్కువ కనబడ్డది, మా మీద బురద జల్లే ప్రయత్నం ఎక్కువ కనబడ్డది తప్ప భవిష్యత్ కార్యాచరణ విషయంలో దాని మీద ఒక లాస్ట్లో వారు పాసింగ్ రిమార్క్ చెప్పారు తప్ప ఒక రోడ్ మ్యాప్ ఇవ్వలేకపోయారనేటువంటిది నా అభిప్రాయం అధ్యక్ష. అయితే వారు చెప్పిన దాంట్లో చాలాసేపు మా మీద మా తప్పిదాలు ఎత్తి చూపడానికి చాలా కష్టపడ్డట్టుగా కనబడ్డది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారు, అట్లా చేయలేదు ఇట్లా చేయలేదు అంటే ఇప్పుడు మేము చెప్పిన లెక్కలు ఏ లెక్కలు కరెక్ట్గా చెప్పండి. ఏ లెక్కలు కరెక్ట్ కాదండి. ఏదనంటే మళ్ళీ ఇంకా దబాయించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని మీరు డిజైన్ చేస్తారా? మీరు ఇంజనీర్లా? ఏం చదువుకున్నారని అక్కడ ఉన్న ఇంజనీర్లు అందరూ వదిలేసి మీరు డిజైన్ చేసి 1,47,000 కోట్ల రూపాయల బడ్జెట్తో మీరు ఆ ప్రాజెక్ట్ కడితే ఏమైంది అధ్యక్ష? ఈరోజు ఈ పీపీటీ ప్రభుత్వం పెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్షానికి కూడా పీపీటీకి అవకాశం ఇచ్చుంటే మేము కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ బేసికలీ మాకు అవకాశం లేకపోవడం వల్ల వన్ సైడ్ ఆఫ్ ద వెర్షనే ప్రజలకు పోతా ఉంది, సభ్యులకు పోతా ఉంది. మా వెర్షన్ పోకపోవడం అనేది నిజంగా మాకు ఈ అవకాశం రాకపోవడం చాలా అన్యాయం, చాలా బాధాకరం. పదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనుషులందరూ పదే అబద్ధాలు చెప్తున్నారు. మేము ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 నీళ్ళు ఇచ్చినాము, మేము ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు. నేను మీకు లెక్కలతో సహా చెప్తా. హరీష్ రావు గారు, జోసెఫ్ గోబెల్స్ అని 2వ ప్రపంచ యుద్ధంలో పదే అబద్ధాలు చెప్పడంలో ఆయన ఎక్స్పర్టు. మీరు గోబెల్స్ హరీష్ రావు పెట్టుకుంటే బాగుండేదేమో. కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నీళ్ళు ఎందుకు అరపై ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2లా? కేసీఆర్ వచ్చినాక మరి ఎందుకు 2 పంటలకు తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, మహబూబాదు, డోర్నకల్లు పక్కాగా 2 పంటలకు నీళ్ళు ఎట్లా వారినాయి? కుల్లాయిగా. ఎందుకంటే సింపుల్ ముచ్చటగా. మరి నిజంగా మరి ఆ రోజు అది కాళేశ్వరం నీళ్ళే కాకపోతే ఆ రోజు నీళ్లు పారాలి కదా. 200 కోట్లు పెడితే 1,00,000 ఎకరాలు నీళ్ళు వస్తాయా అంటే ఇలా చేతులు రాలే. వీరు మాట్లాడుతుంది సార్, గౌరవ హరీష్ రావు గారు మాట్లాడేది ఈడికెళ్ళంట సూర్యాపేటకు నీళ్ళు తీసుకుపోయినంట. మూసి నీళ్ళు సార్, పిల్లాయిపల్లి కాల్వ 350 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి 5 ప్యాకేజీలు చేసి అప్పుడున్న 5 ఎమ్మెల్యేలు పంచుకుంటే ఇప్పటికి పూర్తి కాలేదు సార్. ఈయన గోదావరి నీళ్ళు ప్రాణాయిత అక్కడికి వెళ్ళి సూర్యాపేట తీసుకొచ్చినట్టే మీ
చూసాం కదా, మంత్రులంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఈరోజే నీటిపారుదల శాఖ శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 40 పేజీలతో కూడిన ఈ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. ఇందులో మ్యాక్సిమం కాళేశ్వరానికి సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉన్నాయి. ఓవరాల్ నీటిపారుదల ప్రాజెక్టుల అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రధానంగా ఇందులో నీటిపారుదల ప్రాజెక్టుల కోసం గత ప్రభుత్వం ఎంత వ్యయం చేసింది, అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఎంత ఖర్చు అయింది, ఎన్ని ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు అందించారు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. ముఖ్యంగా గత ప్రభుత్వం 10 ఏళ్లుగా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా నిధులను విచ్చలవిడిగా ప్రాజెక్టుల పేరుతో ఖర్చు చేసింది, దానివల్ల ప్రజలకు పెద్దగా రైతులకు ఉపయోగం జరగలేదు అని చెప్పే ప్రయత్నమే ఈ శ్వేతపత్రంలో ఎక్కువగా కనిపించింది. ఆ ప్రయత్నంలో ప్రభుత్వం విఫలమైందా? ఇప్పుడు గత ప్రభుత్వం నిజంగానే ప్రాజెక్టులను కట్టడంలో కానీ, ఆ ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు పెంచడంలో కానీ, నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేయడంలో కానీ విఫలమైందా? గత ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడంలో దాదాపు 80 రోజులు మాత్రమే అయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 80 రోజుల నుంచి కూడా ఓవరాల్ మొత్తం కూడా ప్రతిరోజు ఏదో ఒక రకంగా కాళేశ్వరం అనేది చర్చలో ఉంటూ వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇప్పటికీ 3 సార్లు విజిట్కి వెళ్ళారు. మంత్రులు ఒకసారి వెళ్ళారు, ముఖ్యమంత్రి ఒకసారి వెళ్ళారు, అధికారులు ఒకసారి వెళ్ళారు. ఇలా విజిట్ కాళేశ్వరం మేడిగడ్డ సందర్శన, రాహుల్ గాంధీ కూడా ఎన్నికల ముందు రాహుల్ గాంధీని తీసుకొని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్ళారు. ఇలా కాళేశ్వరం చుట్టే తెలంగాణలో రాజకీయం తిరుగుతుంది. గత ప్రభుత్వాన్ని తప్పుపట్టి ఇందులో ప్రభుత్వం చేసిన పొరపాట్లను ఎత్తి చూపే ప్రయత్నం ఈ శ్వేతపత్రంలో ఉంది. అయితే నిజంగానే గత ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడంలో ఇప్పుడు కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కార్ సక్సెస్ అయిందా, లేదంటే గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వాన్ని ఈరోజు అసెంబ్లీలో ఏ రకంగా, ముఖ్యంగా హరీష్ రావు టోటల్ అన్ని బాధ్యతలు, ఇరిగేషన్ మంత్రిగా ఆయనే ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్గా ఆయనే ఉన్నారు గత 10 ఏళ్లలో, కాబట్టి ఆయనే పూర్తి బాధ్యతలు కూడా తీసుకొని ఇరిగేషన్పై ప్రస్తుత ప్రభుత్వాన్ని, మంత్రులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఇందులో ఆయన ఏ మేరకు సక్సెస్ అయ్యారు? ప్రస్తుత ప్రభుత్వంపై గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన హరీష్ రావు విజయవంతం అయ్యారా, లేదంటే గత ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని జనం ముందు దోషిగా నిలబెట్టడంలో రేవంత్ సర్కార్ సఫలమైందా? ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు జాయిన్ అవుతున్నారు. నాగేశ్వర్ గారితో ఈ అంశాలపై మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, ఈరోజు ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం నా దగ్గర ఉంది. మీరు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అసెంబ్లీ సెషన్ చూసే ఉంటారు. ఇందులో ప్రధానంగా కొన్ని అంశాలు, అంటే ఎన్ని లక్షల ఆయకట్టుకు వచ్చింది, ఎన్ని లక్షల ఖర్చు అయింది అనేది ఒక ఫస్ట్ పేజీలోనే ఒకటి పెట్టారు. అందులో 2014 సంవత్సరం వరకు 57.79 లక్షల ఎకరాలకు ఆయకట్టు సాగైంది. దానికి ఖర్చు చేసింది 54,234 కోట్లు. అంటే ఒక్కో ఎకరానికి నికరంగా 2014 వరకు నేను చెప్పేది పెట్టిన ఖర్చు 93,000 రూపాయలు మాత్రమే. ఆ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు అంటే 23 వరకు 10 సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై 181,000 కోట్లు ఖర్చు చేశారు. కొత్త ఆయకట్టు కేవలం 15.8 లక్షల ఎకరాలు మాత్రమే. అంటే ఒక్కో ఎకరానికి సాగునీరు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 11.45 లక్షలు. మెయిన్ ఇది దీని బేసిక్. అంటే ప్రభుత్వం చాలా ఖర్చు చేసింది, వృధా ఖర్చు. ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చేందుకు దాదాపు 12 లక్షల రూపాయలు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వడానికి ఖర్చు చేశారు. అది అంతకుముందు ₹1,00,000 మాత్రమే అనేది ఇప్పుడు ప్రభుత్వం, కొలువుదీరిన ప్రభుత్వం రేవంత్ సర్కారు ఈ శ్వేతపత్రంలో చెప్పుకునే ప్రయత్నం చేసింది. మీరేమంటారు? అంటే కాళేశ్వరం కానీ మిగిలిన ప్రాజెక్టులో కానీ కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందా? గత ప్రభుత్వం చెప్తున్న ఈ లెక్కలు, ఈ శ్వేతపత్రంలో పొందుపరిచిన అంశాలను చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే ఇది సాంకేతికపరమైన అంశం కనుక ప్రజలకు పొలిటికల్ నరేటివ్ బిల్డింగే తప్ప నిజంగా ఈ ఫైనాన్సెస్, ఇరిగేషను, టెక్నికల్ అంశాలు ఇవన్నీ తెలిసే అవకాశం లేదు. ప్రజలకు అల్టిమేట్గా అంటే దీని పొలిటికల్ ఇంపాక్ట్, ఇది నిజాల్లోకి వెళ్ళడం కన్నా మీరు మొదట్లో చెప్పినట్టు ఏ పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్లో ఎవరిది పై చేయి. ఎందుకంటే తెలంగాణ వచ్చాక నీళ్ళు ఇచ్చాం కనుక పంటలు పెరిగాయి, వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది అని బీఆర్ఎస్ తన ఎన్నికల ప్రచారంలో చెప్పింది, ప్రణాళికలు చెప్పింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ బాగా దెబ్బతిన్నది. సో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధం లేని హైదరాబాద్ మహానగరంలో బీఆర్ఎస్కు బాగా ఓట్లు వచ్చాయి. కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు అమలైనాయి అని చెప్పినటువంటి, నీరు ఇచ్చినామని చెప్పినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్కు ఓట్లు రాలే. అందువల్ల ఇరిగేషన్ విషయంలో ఏం జరిగింది అన్నదానికన్నా కూడా నీళ్ళ చుట్టూ తెలంగాణ ఉద్యమం జరిగింది. నీళ్ళ చుట్టూ తెలంగాణ ఏర్పడినాక అధికారము, రాజకీయము నడిచింది. కానీ అల్టిమేట్గా 10 ఏళ్ల తర్వాత
నీళ్ళ ఫ్యాక్టర్ అయితే బీఆర్ఎస్ గెలిపించలేకపోయింది. 18 గెలిపించవచ్చు కానీ 24 వచ్చే వరకు గెలిపించలేకపోయింది. అంటే సంథింగ్ మోర్ దెన్ దట్ ప్రజలు ఆశించారా, లేదా ఈ ఇరిగేషన్ దాంట్లో ఆ నెరేటివ్ బిల్డింగ్లో ఎక్కడైనా లోపం ఉందా అనేది ఒక క్వశ్చన్. ఇక మీరు అడిగిన లెక్కల ప్రకారం ఎంత అయింది? ఇప్పుడు టోటల్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇప్పుడు ఈ శ్వేతపత్రానికి కౌంటర్గా డేటా నా దగ్గర కూడా లేదు. ఏమైనా బీఆర్ఎస్ వారు తమ పత్రం ఏమైనా విడుదల చేస్తే చూడాలి. కానీ కాళేశ్వరం విషయంలో కాగ్ నివేదిక చెప్పింది. కాగ్ అయితే అటు బీఆర్ఎస్ కాదు, ఇటు కాంగ్రెస్ కాదు. కాగ్ ఏ ప్రభుత్వం ఉన్నా చాలా క్రిటికల్గా రిపోర్ట్లు ఇచ్చిన సాంప్రదాయం కాక్కుంది. ఈవెన్ 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కూడా జలయజ్ఞంపై కూడా కాగ్ రిపోర్టు అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఇప్పుడు కూడా ఎందుకంటే ఈ ప్రాజెక్టులో అతి ముఖ్యమైనది మీరు ఇప్పుడు చెప్పిన 1,81,000 కోట్లలో 1,47,000 కోట్లు కాళేశ్వరమే నాకు ఖర్చు చేసింది. సో కాళేశ్వరం విషయంలో కాగ్ కొన్ని ఫైండింగ్స్ను మన ముందు పెట్టింది. 81,911 కోట్లతో మొదలుపెట్టిన సెంట్రల్ వాటర్ కమిషన్కి ఎస్టిమేట్స్ ఇస్తే అల్టిమేట్గా 1,47,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల డిప్రిసియేషన్, యాన్యువల్ డిప్రిసియేషన్, అసెట్ డిప్రిసియేషన్ తీసేసినా కూడా 46,000కు పైగా ఒక్క ఎకరానికి కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్. మీరు చెప్పిన లెక్కలోమో ఒక ఇరిగేషన్ పొటెన్షియల్ క్రియేట్ చేయడానికి అంటే 2014 వరకు 93,000 కోట్లు గత ప్రభుత్వాలు ఖర్చు పెడితే ఇప్పుడు ఏకంగా సగటున 12 లక్షలు ఖర్చు పెట్టారు. అదేమో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ క్రియేటింగ్ ఇరిగేషన్ పొటెన్షియల్. నేనైతే కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ అంటే పవర్ కావచ్చు, లేదా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కావచ్చు. ఈ పవర్కు ఆపరేషన్ మెయింటెనెన్స్కి ఎకరానికి 46,000 ఖర్చు అవుతుందని చెప్పారు. అంటే ఆ రకంగా చూస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది కంప్లీట్లీ యూజ్లెస్ ప్రాజెక్ట్ అవుతుంది. 46,000 రూపాయలు పెట్టి ఒక ఎకరం సాగు చేస్తే ఎన్ని వస్తాయి? ఎకరానికి ఎన్ని క్వింటాలు వస్తాయి? ఒక్క ఇరిగేషన్ ఖర్చే క్వింటాల్కి ఎంత అవుతుంది? అసలు అది బియ్యమా మన బంగారమా పండించేది అనే ప్రశ్న వస్తుంది కదా. ఎందుకంటే భారం కూడా మామూలు చెప్పలే. 10,375 కోట్ల విద్యుత్ అవసరం ప్రతి ఏటా, 273 కోట్లు మీకు ఆపరేషన్ మెయింటెనెన్స్, టోటల్గా 10,647 కోట్లు అవుతుంది. ఇది కాక మళ్ళీ 2,761 కోట్లు డిప్రిసియేషన్ అవుతుంది అని అంటే సుమారు 14,000 కోట్లు ఏటా కేవలం పవర్కు, డిప్రిసియేషన్కు. ఆ డిప్రిసియేషన్ అంటే ఖర్చు కాదు కానీ ఆస్తుల తరుగు అంటాము. సో నియర్లీ 10,647 కోట్లు ఖర్చు అవుతుంది. మరి ఈ ఖర్చు ఇంటెండెడ్ బెనిఫిట్ ఏంటి అంటే ఇంకా స్థూలంగా చెప్పాలంటే రూపాయి ఖర్చు పెడితే 52 పైసలు వస్తాయి. ఇది కాళేశ్వరం విషయంలో కాగ్ నివేదిక. కాగ్ను అది ఎవరైనా వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు దాన్ని తోసిపుచ్చుతారు. అదే ఈరోజు అసెంబ్లీలో కూడా హరీష్ రావు గారు అదే మాట్లాడుతూ కాగ్ నివేదికలను గతంలో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా తప్పుపట్టారు. కాగ్ నివేదికలు అంత ఖచ్చితమైనవి ఏం కావు అనే రకంగా మాట్లాడారు. మరి లేనప్పుడు ఆ వ్యవస్థ ఎందుకు ఉండాలనే క్వశ్చన్ వస్తుంది. అవును, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ల పైన విమర్శలమా నిజం. ఎందుకంటే రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు దాన్ని ఆహ్వానిస్తాయి, తమకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు తిరస్కరిస్తాయి. ఇది సహజం. సో కానీ అల్టిమేట్గా కాగ్ రిపోర్ట్ పైన రైజ్ చేసిన క్వశ్చన్స్కి అయితే బీఆర్ఎస్ నుంచి కూడా ఆన్సర్ కావాలి. ఎందుకంటే నిజమేనా కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ ఎంత అని నేను కూడా నా ఇంటర్వ్యూలో కేటీఆర్ అడిగాను. కాళేశ్వరం విషయంలో ఇదే క్వశ్చన్ అడిగాను. ఇవాళ కాగ్ నివేదికలో ఏదొచ్చిందో అదే అడిగాను. మీరు ఇది కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ అంటే టెక్నికల్గా ఏ విధంగా తర్వాత సంగతి, కానీ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ ఎంత అవుతుంది అన్న దానికి కేటీఆర్ని అడిగినప్పుడు కూడా ఇంకో ఇన్ని వేలు అవుతుందని ఎవరు చెప్పలేదు. అంటే ఇది వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఇండస్ట్రియల్ వాటర్ ఉంది, సెకండ్ క్రాప్ ఉంది, కొన్ని స్థిరీకరణ ఉంది, చాలా డైమెన్షన్స్ ఉన్నాయి కనుక దాన్ని ఒక్క కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ లో చూడకూడదు అనేది అప్పుడు వాదన. అది ప్రభుత్వ వాదన. అదే కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ గా చూడొద్దు, ఇలా రకరకాల మీరు చెప్పినవి అన్ని ఉన్నాయి. దాంతోపాటు తెలంగాణ ప్రాంతం చాలా హైట్ పైన ఉంటుంది, ఎత్తిపోతలు తప్ప ఇక్కడ శరణ్యమే లేదు. ఎత్తిపోతలు వాటర్ ఇవ్వకపోతే రైతు ఎలా బతకాలి? మరి అంటే ఎత్తిపోతలే చేయాలి అనేది అంటే 2014 ముందు రైతు బతకలేదు అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఎత్తిపోతలు నిజమే మీరు అన్నట్లు గోదావరి రివర్లో ఉన్నటువంటి డైమెన్షన్ రీతే చాలా చోట్ల గ్రావిటీ లేదు. ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే మన గ్రావిటీ మీద ఉంది. సో అందువల్ల మిగతాది ఎత్తిపోయాలి, అది నిజం. కానీ ఎత్తిపోసే క్రమంలో వాటర్ను వరికి వాడచ్చా
ఇది ఒక క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే వరి వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. అవును. సో మరి ఎత్తిపోసి ఎకరానికి 46,000 రూపాయలు, ఎకరానికి 46,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎత్తిపోసిన వాటర్తో వరి పండించచ్చా? ఇది ఒక క్వశ్చన్, ఫండమెంటల్ క్వశ్చన్. అవును. ఎందుకంటే దానికి మీరు చాలా తక్కువ వాటర్తో ఉండే క్రాప్స్ పండించాల్సి ఉంటుంది. అవును. వాటర్ హార్వెస్టింగ్ కాదు, వాటర్ ఎఫిషియన్సీ సాధించాల్సి ఉంటుంది. ఎందుకంటే అసలు టోటల్గా ఎకనామిక్స్ మారిపోతుంది కదా. రైతులకు నీళ్ళు అవసరమే, కానీ నీళ్ళు అవసరం అని చెప్పి నువ్వు ఎకరానికి 46,000 రూపాయలు ఖర్చు పెడితే అసలు అది ఇరిగేషన్ వైబులే కాదు, ఏ స్టేట్ కూడా వైబుల్ కాదు కదా. సో అందువల్ల దీనిపైన బీఆర్ఎస్ నుంచి కూడా కౌంటర్ కావాలి. అంటే కాగ్ రిపోర్ట్ తప్పు అని కొట్టిపారేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. నీకు కాగ్ రేజ్ చేసిన క్వశ్చన్ ఏంటి? డిపిఆర్ కనుక కూడా పెట్టక ముందే 25,000 కోట్ల శాంక్షన్ ఇచ్చిందని కాగ్ రైజ్ చేసింది. అంటే జలయజ్ఞంలో కూడా అదే పని చేశారు. అదే మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చారు. కాగ్ రిపోర్ట్ లో జలయజ్ఞం ధనయజ్ఞం అని కాగ్ రిపోర్ట్ కూడా అంటే ఈ రిపోర్ట్ లో కూడా ఇప్పుడు కాగ్ రిపోర్ట్ లో కూడా ఈ మెన్షన్ ఇదే ఉంది. అవును. అంటే అప్పటి జలయజ్ఞం అప్పుడు సమయంలో కూడా ఇలాగే ఇచ్చారు, 25,000 కోట్లు ఇచ్చారు మొబిలైజేషన్. సో అది బిఫోర్ డిపిఆర్. అవును. అంటే డిపిఆర్ కూడా ఫైనల్ కాలేదు. అలాగే అంటే ఈ విమర్శలు పబ్లిక్ డొమైన్లో ఎప్పటి నుంచి ఉన్నాయి? మల్లన్న సాగర్ పైన అది హైలీ సెస్మలాజికల్లీ యాక్టివ్ రీజన్లో ఉంది, భూకంపాలకు అవకాశం ఉన్న ప్రాంతంలో ఉంది అని కూడా ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు. 51 టీఎంసీలతో మల్లన్న సాగర్ కట్టారని. అందువల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పైన టెక్నికల్ అంశాలని ఇంతవరకు క్వశ్చన్ చేయలేదు ఎవరు. మేడిగడ్డ కుంగిన తర్వాత, సుందిల్ల అన్నారం పైన అనుమానాలు వ్యక్తం కావడం మొదలైన తర్వాత దాని టెక్నికల్ క్వశ్చన్లు మొదలయ్యాయి. అంతకుముందు ఇది ఇంజనీరింగ్ అద్భుతము అని అందరూ భావించారు. సో ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ అంటోంది అది చిన్న తప్పులే అని, కాంగ్రెస్ అంటోంది అది పెద్ద తప్పులని. పెద్ద తప్పు కాదు. డ్యామ్ సేఫ్టీ నివేదిక అయితే చాలా భయంకరంగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ పిల్లర్లు డ్యామేజ్ అయ్యాయి, మిగిలిన పిల్లర్లు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అది మేడిగడ్డకే కాదు, సుందిల్లా మిగిలిన అన్నారం కూడా ఇట్లనే ఉంది పరిస్థితి అని ఇచ్చింది. క్వశ్చన్ చేసింది. అవును. అదే డ్యామ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా. అఫ్ కోర్స్ అది బీజేపీ నివేదిక అని చెప్పి అప్పుడు బీఆర్ఎస్ కొట్టిపాడేశారు. ఇప్పుడు సమస్య ఏంటంటే రాజకీయాలు ఎక్కువైపోయి ప్రజలకు నిజాలు తెలియడం మానేశారు. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ ఇచ్చిన నాగేశ్వర్ గారు, కాగ్ రిపోర్ట్ అయినా అధికారులు ఇచ్చేది, అధికారులు ఒక పద్ధతిగా దాన్ని ఎనలైజ్ చేసి ఇచ్చిన రిపోర్ట్లే, దాన్ని టోటల్ గా కొట్టిపారేసే అవకాశం ఉందంటారా? అంటే టోటల్ గా ఇదే అధికారులు ఏ ప్రభుత్వం ఎట్లుంటే ఆ రకంగా రిపోర్ట్లు ఇచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సేమ్ అధికారులే. అందువల్ల ఫండమెంటల్ గా దీన్ని ఎవరు కరెక్టా కాదా అని మీరు నేను టీవీ స్టూడియోలో కూర్చొని కూడా మేడిగడ్డ పైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే దట్ ఇస్ ఏ హైలీ టెక్నికల్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. అందువల్ల మేడిగడ్డలో జరిగింది ఒక చిన్న పొరపాట లేదా ఒక పెద్ద పొరపాట అనుభవమే తేరాలి. బట్ ఫండమెంటల్ క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యాయి. ఈ క్వశ్చన్స్ మొదటి నుంచి కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఈ వయబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇవాళ నేను నిన్న నా యూట్యూబ్లో చూస్తే 4 ఏళ్ల క్రితం నేను పెట్టిన వీడియో కనబడ్డది. ఆ రోజు కూడా అది 4 లక్షల వ్యూస్ ఉన్నాయి ఇప్పటికే. ఇది ఇంజనీరింగ్ అద్భుతం కానీ కాళేశ్వరంపై 3 ప్రశ్నలు అనే ఆ హెడ్లైన్. దాని ఆ ప్రశ్నల్లో మొదటి ప్రశ్న అడిగింది ఎకనామిక్ వైబిలిటీ, అంటే కాస్ట్ అలాగే ఉన్నాయి. అలాగే ఉండడమే కాదు, కాగ్ నివేదిక వాటిని ధృవీకరించింది. ఇప్పుడు నేను ఆ రోజు రైజ్ చేసిన ప్రశ్నలు నాలాంటి సాంకేతిక నేపథ్యం లేని వాళ్ళు కూడా ఒక 3 ప్రశ్నలు రైజ్ చేశాను. ఒకటి ఎకనామిక్ వైబిలిటీ, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఎంత, 2 పవర్ అవైలబిలిటీ ఎంత, ఇలా 3 ప్రశ్నలు రైజ్ చేశాను. సరిగ్గా కాగ్ నివేదిక అదే రైజ్ చేసింది. సో ఆ వీడియోలో నాకు ఆశ్చర్యం వేసింది. 4 ఏళ్ల క్రితం రైజ్ అయిన ప్రశ్నల్ని ఇవాళ కాగ్ ధృవీకరించింది. అందువల్ల 81,911 కోట్లు ఉన్నప్పుడే రూపాయి ఖర్చు పెడితే 75 పైసలు వచ్చేది. అంటే ఎట్ ద స్టేజ్ ఆఫ్ డిజైనింగ్ ఈ ప్రాజెక్ట్ అన్వయబుల్ అని కాగ్ చెప్పింది. ఏదో తర్వాత ఖర్చులు పెరిగి కాదు. 81,911 కోట్లు 1,47,000 కోట్లు అయింది, మేము ఊహించలేదు అని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. ఎట్ ద స్టేజ్ ఆఫ్ ప్లానింగ్ రూపాయి ఖర్చు పెడితే 75 పైసలే వచ్చేలా డిజైన్ చేశారు. మరి ఇప్పుడైతే 52 పైసలు వస్తుంది. ఎందుకంటే ఇందులో ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారు. 3 రూపాయలకు పవర్ కొంటామన్నారు, ఇవాళ 6 రూపాయలు 40 పైసల పవర్ ఉంది. రేపు ఇది 15 రూపాయలు కూడా కావచ్చు. అయితే నాగేశ్వర్ గారు, ఇక్కడ కాగ్ నివేదికలనే ఇంకొక అంశం దానికి దీనికి లింక్ చేసి మిమ్మల్ని అడుగుతున్నాను. గొర్రెల పంపిణీ పథకం ఒకటి ఉంది, దానిలో చాలా అవినీతి జరిగింది. ఒక 2 వీలర్ పైన ఒకేసారి 126 గొర్రెల్ని
తీసుకొని వెళ్ళారు అనేది ఆ నివేదికలో పెట్టుకున్నారు. ఒక్క 2-వీలర్ పైన 126 గొర్రెలు ఒక్కరోజు ఒకేసారి తీసుకుపోవడం సాధ్యం కాదు, మనందరికీ తెలుసు. రెండవది, ఒకే కారు, అదే కార్ నెంబర్ ఆడ మెన్షన్ చేసిన కారు దాదాపు 70,000 కిలోమీటర్లు తిరిగిందట ఒకటే రోజు. ఆ సాధ్యమయ్యే పనేనా? అంటే దీనికి నేను ఎందుకు చేస్తున్నా అంటే, గొర్రెల పంపిణీ అంత అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయి, ఎవిడెన్స్తో సహా ఆధారాలతో సహా బయటకు వచ్చింది, అది తేలిపోతుంది, ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. అధికారి ఆల్రెడీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో పనిచేసినప్పుడు మినిస్టర్గా ఆయన OSD కళ్యాణ్ అని అతన్ని ఆల్రెడీ జైల్లో కూడా వేశారు ఆయన్ని. అంటే దొరికారు అక్కడ ఎవిడెన్స్. ఇక్కడ నీళ్లు అంటే నీటిపారుదల ప్రాజెక్టులు ఇవి ఎందుకు గడుతున్నారు అనే ఒక అనుమానం వస్తుంది. అంటే ఈ నీటిలో పోసిన నిధులన్నీ నీటిలో పారేస్తున్నారు, దాన్ని బయటకు ఎలా రావని ఒక ధీమానా, దాన్ని బయటకు తేలేరు అవినీతి అని ధీమానా, ప్రతి ఒక్కటి. రాజశేఖర రెడ్డి అప్పుడు జలయజ్ఞం ధనయజ్ఞం, ఇప్పుడు కేసీఆర్ చాలా అసలు ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పుకున్న కాళేశ్వరం, ఇప్పుడు అది కాళేశ్వరం వరమా కలంకమా అనే చర్చ మొదలైంది. అంటే ఇది వరమా కలంకమా శాపమా కూడా కేసీఆర్కి అంటే కలంకము. ఒకవేళ ఈ కాగ్ నివేదికలో చెప్పినే నిజమైతే తెలంగాణ తెలంగాణకే శాపం. అవును, అంటే నేను కూడా క్యావియేట్ పెట్టి మాట్లాడుతున్నాను. నేను ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్. అవును, కాళేశ్వరంలో కాగ్ చెప్పింది రైట్ అని నేనేమి ధృవీకరించడం లేదు. ఇది కేవలం తప్పుల తడకాన్ని కొట్టిపారేయడం లేదు, అది పొలిటికల్ గా చేసే పని. కానీ తెలంగాణ సమాజానికి మాత్రం అర్థం కావాలి కదా. ఎందుకంటే అల్టిమేట్ గా ఈ రాజకీయ నాయకులు ఉంటారు, రేపు ఉంటారు, పోతారు, మళ్ళీ ఈ పార్టీలు ఆ పార్టీలో చేరుతారు, ఆ పార్టీలు ఈ పార్టీలో చేరుతారు. అల్టిమేట్ గా ప్రజలకు కావాల్సింది తమ జీవితాలపైన ఇది ఏం భారం పెడతారు. ఇప్పుడు నాగేశ్వర్ గారు ఇంకొకటి మీరు అన్నారు కాబట్టి చెప్తున్నారు, రాజకీయ నాయకులు గతంలో కాళేశ్వరాన్ని ఆహా ఓహో అని పొగిడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఈరోజు హరీష్ రావుని కేసీఆర్ని నానా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు వచ్చిన పరిస్థితి అది. అప్పుడు ఎందుకు వాళ్ళు తప్పు పట్టలేదు? అక్కడ ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నారు, ఎన్నికల ముందు వరకు అక్కడే ఉన్నారు. అదే కదా రాజకీయ నాయకుల క్రెడిబిలిటీ క్వశ్చన్ వచ్చేది. ఇక్కడే ఇప్పుడు ఇక్కడే మనలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది వచ్చింది. అవును. సో వీరు పొలిటికల్ గా ఇటు అటున్నప్పుడు అటు మాట్లాడతారు, ఇటున్నప్పుడు ఇటు మాట్లాడతారు. అవును. అందువల్ల ఎవరి సగటు రాజకీయ నాయకుడు నిజాయితీ ప్రశ్నార్థకం అయిపోయింది. సో ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. సో ఇప్పుడు కాళేశ్వరం పోయిన వాడు రేపు వాళ్ళే కదా అధికారులు కూడా అట్లే తయారయ్యారు. అవును. మీరు వీళ్ళే కాదు, సీనియర్ IAS అధికారులు కూడా IAS కాదు IS అనిలాగా మారిపోయారు. అవును. ప్రభుత్వం మారిపోతే వాళ్ళు నివేదికలు కూడా వేరే ఇచ్చారు. IAS ఇప్పుడు ఈ ఇరిగేషన్ పైన అదే వ్యవస్థ కదా ఇచ్చింది రిపోర్టు, ఫైనాన్సెస్ మీద ఇదే వ్యవస్థ కదా ఇచ్చింది, వేరేటోళ్ళేం కాదు కదా. ఎవరైనా ఒకరో ఇద్దరు అధికారులు మారితే మారొచ్చేమో, కానీ ఒక్క అధికారి కూర్చొని రాయడు కదా, వ్యవస్థ రాశారు. అందుకే ప్రజలకు నిజాలు తెలియదు. ఇప్పుడు గొర్రెల పంపకమే ఉంది. ఒక ఇన్సిడెంట్, ఒక కారు, ఒక బండి, ఒక కారు, ఆ వ్యక్తి ఇన్సిడెంట్ ఒక పక్క పెడతాం. అసలు ఓవరాల్ గా గొర్రెల పెంపకం పథకము కేసీఆర్ ప్రకటించినప్పుడు నేను కూడా ప్రశ్న చేశాను. ఎందుకంటే తెలంగాణ ఇది మీట్ ఇంపోర్టింగ్ స్టేట్. అంటే కేసీఆర్ లెక్కలు కూడా చెప్పాడు అద్భుతంగా, ఇన్ని లారీల మటన్ మేకలు మన దగ్గరకు వస్తాయని. కానీ మరి ఆ డేటా ఉండాలి కదా. గొర్రెల పంపకం పైన ఎన్ని వేలు కోట్లు ఖర్చు పెట్టారు, ఎన్ని గొర్రెలు పెరిగాయి. నేను ఆ రోజుల్లో ఉదాహరణలు మా వ్యక్తిగత జీవితంలో కూడా ఉదాహరణ ఇచ్చి చెప్పాను. మా అక్క తోటికోడల మధ్య 35 ఏళ్ల క్రింద జరిగిన చర్చ. వాళ్ళ మామ చెరో 5,000 ఇచ్చాడు, ఆయన చనిపోతే ఇక 6 నెలల్లో పోతాడు అనుకున్నప్పుడు. మా అక్కేమో పట్టు చీర కొనుక్కున్నది 5,000 ఆ రోజుల్లో. సో మా అక్క తోటికోడలేమో వ్యవసాయ కుటుంబం, ఆమెను గొర్రెలు కొనుక్కున్నది. ఒక 5 ఏళ్ల తర్వాత నాకు కలిస్తే నేను అడిగాను ఏమైంది అని. మా అక్క పట్టు చీర కొనుక్కున్నా, మా అక్క గుర్తుకు లేదు. సో ఆ పట్టు చీర కొన్నా ఎప్పుడు రా ఏందిరా మా మామ ఇచ్చిందారా అన్నది. కానీ ఆ అక్క మాత్రం నాది ఇప్పుడు 400 తమ్ముడు అన్నది. అంటే అని చెప్పి ఇది మంచి పథకం అని ఆ రోజు అన్నాను. అంటే గొర్రెలు కొంటే 400 అయ్యాయి, పట్టు చీర కొంటే అది కూడా ఉన్నది వేయింది అని. సో అందువల్ల అది ఒక గొప్ప పథకమే. ఇప్పుడు అల్టిమేట్ గా పథకం ఎలా అమలైందని నిజంగానే గొర్రెల పెంపకం వల్ల ఎంత మటన్ పెరిగింది, తెలంగాణ ఇంకా మటన్ ఇంపోర్ట్ చేసుకుంటుందా లేదా? ఎందుకంటే తెలంగాణ ఇది హైయెస్ట్ మీట్ అది. అంటే నాగేశ్వర్ గారు మీరు అన్నట్టు మీట్ పెరిగింది, గొర్రెలు ఇంపోర్ట్ అయ్యాయి, గొర్రెలు ఉన్నాయి, ఇవన్నీ లెక్కలకు దొరికే అంశాలు. జనరల్గా మనం తీయాలనుకుంటే ఎవరైనా ప్రభుత్వం తీయొచ్చు. కానీ కాళేశ్వరంలో ఎన్ని నిధులు అయ్యాయి, నీళ్ల పాలు ఎన్ని అయ్యాయి, ఎవరు తీయాలి? తీయడం అంత ఈజీ కాదు. అంటే నిధుల విషయంలో కాస్ట్ ఎస్కలేషన్లు ఇవన్నీ కూడా మీరు అన్నట్లు దోషం పెట్టడం కష్టం, అంత ఈజీ. కానీ ద వయబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇప్పుడు క్వశ్చన్ అది తీయొచ్చు. క్వశ్చన్ అవినీతి అదొక డైమెన్షన్. అవినీతి జరిగిందా జరగలేదా ఎందుకంటే అన్ని ఒకటే లెక్క. కళ్యాణ్ మునుగోలులో 100 కోట్లు బీజేపీ ఖర్చు పెట్టిందని రఘునందన్ రావు సర్టిఫికేట్ ఇచ్చాడు.
బీఆర్ఎస్ కూడా అంత తక్కువ ఖర్చు పెట్టలేదు మనకు తెలుసు. అవును, హుజూరాబాద్ లో 100 కోట్లు ఖర్చు పెట్టారు. లెక్కలు తేలేం కదా, లెక్కలు తేలేగానే అందరూ తెలుసు కోట్లు ఖర్చు అవును. అదే కాళేశ్వరం పరిస్థితి కూడా నా పాయింట్ ఏంటంటే ఒక్క ఉప ఎన్నికలో 100 కోట్లు ఖర్చు పెడతారు, డబ్బులు ఎన్నికలు వస్తాయి. అవును, ఇరిగేషన్ ప్రాజెక్టులకి రావాలి, ఇంకా ఎన్నికలు వస్తాయి చెప్పండి నాకు. సో ఇరిగేషన్ ప్రాజెక్టులు రాజకీయాలకు పొలిటికల్ ఫండింగ్. మీరు అందుకే కాంట్రాక్టర్లు కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లు అని ఆ రోజు తెలంగాణ ఉద్యమ కాలంలో విమర్శించిన బీఆర్ఎస్ కూడా ఆ కాంట్రాక్టర్ల మీదనే. అక్కడ ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, నార్త్ లేదు, సౌత్ లేదు. అంతే, కరెక్ట్. సో అందువల్ల ఈ కాంట్రాక్టర్ పొలిటీషియన్ బ్యూరోక్రాట్ నెక్సెస్. మీకు ఇంకొక పడు, ఆ రోజు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న రజత్ కుమార్ ఆయన ఇంట్లో పెళ్లికి ఒక ప్రముఖ కాంట్రాక్ట్ కంపెనీ కాంట్రాక్టరే డబ్బులు కట్టాడని కూడా విమర్శలు వచ్చాయి, వార్తలు కూడా వచ్చాయి. న్యూస్ మినిట్ లో పెద్ద వార్త వచ్చింది. విచిత్రం ఏంటంటే దానిపైన ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడలే. మళ్ళీ ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లు అన్ని పార్టీలకు డబ్బులు ఇస్తారు కదా. సో అలా ఎవరు ప్రశ్నించాలి, నిజమాబద్ధం ఇప్పటికి తెలియదు. అంటే ఆ బిల్లు కట్టింది అయితే నిజమే అని విత్ ప్రూఫ్స్ కూడా దొరికాయి, అంటే ఎవరి అకౌంట్ నుంచి వచ్చాయని. కానీ మరి ఐఏఎస్ అధికారి ఇంట్లో పెళ్లికి ఒక ఇరిగేషన్ కాంట్రాక్ట్ ఎందుకు డబ్బులు కడతాడు? అందరికీ తెలిసి ఇవన్నీ జరిగేది ఏంటంటే, అందువల్ల ఇరిగేషన్ లో అవినీతి జరగలేదని ఏ రాజకీయ నాయకుడు అనడు. పైకి ఎన్ని చెప్పినా అందరికీ తెలుసు ఎంత జరిగింది, ఎవడెంత తిన్నాడు అని లెక్కలే మనం తీయలేం. రాజకీయ నాయకుల ఆస్తులు చూస్తే అర్థం కాదు ఎందుకు పెరిగినాయి. నాలంటోడు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉన్నాడు, ఆస్తులు ఎంత పెరిగాయి, ఒక సగటు పొలిటీషియన్ ఆస్తులు ఎంత పెరిగాయి లెక్కలు తీస్తుంది లేదా? నాకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఒక సగటు ఒక ఎమ్మెల్యేకు ఎన్ని ఎకరాల భూమి ఉందో లెక్కలు తీస్తుంది తెలియదా? సో బినామీలు అవి కలుపుకుంటా. అందువల్ల పొలిటికల్ కరప్షన్ కు ఇరిగేషన్ కు లింక్ ఉందన్నది ఎస్టాబ్లిష్. ఇప్పుడు అది ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వం అన్ని ప్రభుత్వం. నేను అదే అంటున్నాను, గత ప్రభుత్వం కాంగ్రెస్ అంటే 2004 నుంచి 14 కాంగ్రెస్ ధనయజ్ఞం చేసిందని వీళ్ళు, 14 నుంచి 24 బీఆర్ఎస్ కేసీఆర్ ధనయజ్ఞం చేశారని వీళ్ళు ఆరోపణలకే పరిమితం అవుతుందా? ఇది ఏమన్నా తేలే అవకాశం ఉందా? ఒకటి. రెండోది, అసెంబ్లీలో ఇన్ని రోజుల నుంచి జరిగిన చర్చ కానీ 80 రోజులుగా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు వెనుకే ప్రభుత్వం ఎక్కువగా పడింది. వాళ్ళ 6 గ్యారెంటీల అమలు కంటే కూడా కాళేశ్వరంలో కేసీఆర్ని దోషిగా నిలబెట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేసింది. అది వర్కౌట్ అయిందా, అవుతుందా? అది పొలిటికల్గా ఈవెన్ అంటే కాంగ్రెస్ చేసిన దానికన్నా కూడా ఆ మేడిగడ కుంగిపోవడం ఎక్కువ వర్కౌట్. తర్వాత ఇప్పుడు ఇంకా ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఈ రెండు కూడా ఇంకా ఎక్కువ పబ్లిక్ డొమైన్ లోకి వెళ్తుంది. పత్రికలు కూడా అంతే, మీడియా కూడా అంతే. ఒకవేళ ఈ కాగ్ నివేదికే ఎలక్షన్ల ముందు వచ్చుంటే, అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాగ్ నివేదిక వచ్చుంటే ఇంత తాటికాయ అంత పెద్ద అక్షరాలతో తెలుగు పత్రికలు వేసే ధైర్యం చేసేవాడిని డౌట్. కానీ ప్రభుత్వం మారింది కదా, సో వీళ్ళు కూడా దాన్ని ఎత్తున పండగ చేసుకున్నారు మీడియా కూడా. సో బట్ ఏదైనా కాగ్ నివేదిక రైజ్ చేసింది ఎలక్షన్ కన్నా కూడా ఎలక్షన్ల ముందు మేడిగడ్డ కుంగిపోవడం అనేది అయితే ఫిజికల్ యాక్ట్. అది అంటే ఎంత కుంగిపోయింది ఏమైంది అనేది ప్రజలకు తెలిసినా తెలియకపోయినా ఒక్కటి మాత్రం నిజం, ఏ సర్వేలు జరగలే కానీ సర్వేలు జరిగితే సంథింగ్ సీరియస్లీ రాంగ్ విత్ కాళేశ్వరం. వాట్ ఈజ్ సీరియస్లీ రాంగ్ అనేది తెలియదు, సంథింగ్ రాంగ్ విషయం. ఇప్పుడు పాపం హరీష్ రావు అసెంబ్లీలో వీరాభిమన్యులాగా కొట్లాడుతున్నాడు. హరీష్ రావు ప్రారంభం కూడా లేడు, అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ కాదు ఆయన, అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్, అప్పుడు మంత్రే కాదు. మీరు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా నాకు గుర్తున్న వరకు ఆయన ఫస్ట్ మంత్రి లేరు, అప్పుడు క్యాబినెట్ లేరు. అందుకే మీరు ఇప్పుడు అసెంబ్లీలో హరీష్ రావును ఒకే ఒక్కడు పోరాడుతున్నారు, పత్రికలు రాస్తున్నారు. ఆ కాళేశ్వరం ప్రారంభోత్సవ ప్లాంక్ ఉంటది, శంకుస్థాపన పేరు ఉండదు, అలా పేరు అది మీరు మీ టీవీలలో చూపించారు. నరసింహన్ కాళేశ్వరరావు అన్నారు, అదే పట్టుకున్నారు జనాలు. అంతే లేలే ఆ ప్లాన్ కు పబ్లిష్ చేయాలి. నిజంగా అది దట్ ఇస్ అన్ ఇండికేషన్. ఇవాళ బీఆర్ఎస్ హరీష్ రావు అవసరం వచ్చాడు, హరీష్ రావు ఒక్కడే మాట్లాడుతున్నాడు, కానీ ఆ రోజు హరీష్ రావు లేడు. నాగేశ్వర గారు, ఒకటి, ఆ రోజు హరీష్ రావు గారు లేరు, కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేసింది నేనే, కట్టించింది నేనే, చేసింది నేనే అని కేసీఆర్ చెప్పుకుంటూ వచ్చారు. ఆయన సభలో లేకపోవడం అది ఈరోజు టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కి ప్లస్ మైనస్ అంటే ఖచ్చితంగా మైనస్. ఎందుకంటే కేసీఆర్ కున్న నాలెడ్జ్ అందరికీ తెలుసు. ఇరిగేషన్ పైన ఊరు వాగులు వంకలు కూడా చెప్పగలుగుతాడు. అవును, నాకు తెలిసినంత వరకు తెలంగాణ రాజకీయాల్లో భూమి పైన, నీరు పైన, తెలంగాణ జాగ్రఫీ పైన కేసీఆర్ కొన్నంత అవగాహన ఎవరికి కూడా లేదనుకుంటాను, అంత నాలెడ్జ్ ఉన్నాడు. అలాగే ఈ ప్రాజెక్టులలో రీడిజైన్, యాదగిరి టెంపుల్ అయినా ఆయనే రీడిజైన్ చేశాడు. సో ప్రాణహిత ప్రాజెక్ట్ అయినా, సుజల స్రవంతి ప్రాణహిత అదైనా రీడిజైన్ చేశాడు. ఇవన్నీ కూడా ఆయనే ఇంజనీర్లతో నుంచి మొదలుకొని శిల్పులతో సహా
కూర్చొని ఎన్నిసార్లు మాట్లాడారు మనం అందరం చూసాం. అందువల్ల కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఎదుర్కొని ఉంటే బీఆర్ఎస్కి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్. అంటే కొంతమంది అంటారు నాగేశ్వర్ గారు, కేవలం బీఆర్ఎస్ని టార్గెట్ చేయడానికి కేసీఆర్ అసలు ఏమీ చేయలేదు తెలంగాణకు, కేసీఆర్ వల్ల అసలు తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు ఉండకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఆల్రెడీ కంకణం కట్టుకున్నారు, సవాల్ చేస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ వచ్చుంటే ఇంకా ఎక్కువగా అవమానించేవారు ఆయన్ని, కేసీఆర్ని. ఏమవుతుంది, అవమానిస్తే ప్రజల్లో సింపతి వస్తుంది. జైలు వేసిన వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్న సమాజంలో మనం ఉన్నాం. అంటే అందుకోసమే కేసీఆర్ రాలేదు అంటే రాజకీయాల్లో నువ్వు తప్పించుకోలేవు కదా. రాజకీయాల్లో కేసీఆర్ రాలేదు, మరి హరీష్ రావుకు అవమానం జరగదా? అంటే హరీష్ రావుకు అవమానం జరిగినా మంచిదే, కానీ కేసీఆర్ జరగద్దు అన్నట్ట. అంటే తెలంగాణ సాధించిన ఒక పోరాట యోధుడిగా, తెలంగాణ సాధించిన యోధుల్లో హరీష్ రావు లేడా? అంటే కేసీఆర్ తో కంపారిటివ్లీ అంటే ఏదున్నా అది ఇప్పుడు అది బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ ప్రభుత్వం పైన జరుగుతున్న దాడి. అవును, ఆ దాడికి నీవు సమరసేనానిగా ముందుండి పోరాడాలి తప్ప నేను అసెంబ్లీకి రాను అంటే అది దట్ డజంట్ ఇండికేట్ యువర్ స్ట్రెంగ్త్. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు నాగేశ్వర్ గారు, పదే ప్రతిరోజు ఆల్మోస్ట్ డైలీ సభలో కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్. అది మొన్న ఒక రోజు అయితే నేను ఒక రోజు విన్నాను, కేసీఆర్ రావాలి, వచ్చేదాకా చర్చ ఆపేద్దామన్నాడు. ప్రతిపక్ష నాయకుడు సీటు ఖాళీగా ఉండడం పట్ల ఆవేదన బహుశా రేపో మాపో శాసనసభ నా నమ్మకం శాసనసభ తీర్మానం చేస్తుంది. రేపో మాపో మీరు చూడండి, సీఎంఏ తీర్మానం పెడతారు ఒకటి, కేసీఆర్ శాసనసభకు రావాలి అని విజ్ఞప్తి చేస్తూ ఓ తీర్మానం. ఆ తీర్మానం ఏకగ్రీవం కావాల్సి వస్తుంది. బీఆర్ఎస్ కూడా అభ్యంతరం చెప్పలేదు కదా. సో ఆ తీర్మానానికి ఒకటి రావద్దు అనుకుంటే ఎల్పీ లీడర్ గా వేరే వాళ్ళని పెట్టినా బాగుండేది. ఇప్పుడు ఆయన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా శాసనసభలో ప్రతిపక్ష నేత, అవును, శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేత, కేబినెట్ హోదా. అవును, అందువల్ల ఒక రాజకీయాల్లో విమర్శలు రాక తప్పు. విమర్శలు వస్తాయని చెప్పి నువ్వు తప్పించుకుంటే అది విమర్శలు పెరుగుతాయి కదా, నువ్వు అనివార్యం కదా. ఇప్పుడు సోనియా గాంధీ పార్లమెంట్లో విమర్శ, రాహుల్ గాంధీ ఎదుర్కోవడం లేదా? మోడీ ఎన్నిసార్లు అవమానకరంగా బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు, మాట్లాడకుండా ఉంటారు. రాజకీయాలు ఆ రోజులు ఎప్పుడో పోయాయి, వాళ్ళు ఉందాగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి రోజు ఏం పని చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు దోషిగా నిలబెట్టడమే కదా. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఏం చేసిండు? జగన్ దోషిగా నిలబెట్టలేదా? అసలు కేసీఆర్ ఏం చేశాడు? రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ సస్పెండ్ చేయలేదా? అసలు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతల పట్ల కేసీఆర్ చాలా గౌరవంగా ఉదారంగా ఉన్నాడా? అందువల్ల ఇది రాజకీయాల్లో కేసీఆర్ లేడు, రేవంత్ లేడు, జగన్ లేడు, చంద్రబాబు లేడు. రైట్.